తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. అందమైన ఈ శుభారంభంలో ఎన్నో విశేషాలు. ముకుందా జ్యువెలర్స్ కొత్తపేట. నీ అవ్వ తెలంగాణ రాజకీయాలు చూస్తుంటే ఏం ఫీల్ ఉంది మామ. కాళేశ్వరం కట్టించిన కేసీఆర్ సార్ను కాళేశ్వరం వేస్ట్ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ సారు కాళేశ్వరం కాడికి రమ్మని పిలుస్తున్నాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి సంది కాళేశ్వరం ప్రాజెక్టు మీద స్పెషల్ నజర్ పెట్టింది కదా. వేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ చేపట్టింది కూడా. ఇప్పటికే దీని మీద విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఇక ఇది ఇట్లుంటే సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 13వ తారీఖు నాడు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఎమ్మెల్యేలను పట్టుకపోవాలని డిసైడ్ అయ్యిండు. వేడిగడ్డతో పాటుగా కాళేశ్వరం ఉన్న అన్ని ప్రాజెక్టులను ఎమ్మెల్యేలకు చూపించాలనుకుంటున్నాడు. ఈ నెల 13వ తారీఖు దాకా అసెంబ్లీ మీటింగ్లు జరగాల్సి ఉండే గానీ ఒక్క రోజు ముందుగానే అంటే 12వ తారీఖు లోపట్నే క్లోజ్ చేస్తున్నారు. అయితే ఇంట్లో ఇంట్రెస్టింగ్ ముచ్చట ఏంటంటే మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా కాళేశ్వరం దోల్కపోవాలని తాజా సీఎం రేవంత్ సార్ డిసైడ్ అయ్యిండు. కేసీఆర్ ను రమ్మని పిలిచే బాధ్యతను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పచెప్పిండు సీఎం సారు. మరి వీళ్ళిద్దరి నడుమ మంచి ర్యాపో ఉందని ఉత్తమ్ సార్కే అప్పచెప్పినట్టున్నాడు సీఎం సారు. ఇక సీఎం సార్ ఆదేశాలతోని ఉత్తమ్ సార్ స్వయంగా కేసీఆర్ సార్ ఇంటికి పోయి పిలవాలనుకుంటున్నట. అయితే అదే రోజు బీఆర్ఎస్ నల్గొండల బహిరంగ సభ పెట్టుకున్నది. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నడిచే ముచ్చటను సెంటర్కి అప్పగించిన ముచ్చట మీద నిరసనగా చెలవు నల్గొండకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ సర్కారు కాళేశ్వరం టూర్ కూడా అయ్యాలనే ఏర్పాటు చేసుకున్నది. అంటే ఎట్లైనా ఇలా కేసీఆర్ సార్ రాడని తెలిసే పిలుస్తున్నారా, లేకుంటే పిలవలేదన్న పేరు మనకు రావద్దు అన్నట్టే వేసుకునే తందుకు పిలుస్తున్నారా అన్న ముచ్చరైతే మనకు తెలియదు. 13 కాకుంటే 14 తారీఖు పోయినా ఏం పరగబడదు. మళ్ళీ ఆ రోజే వ్యాలంటైన్స్ డే. అధికార ప్రతిపక్షాలు ఒకటే బస్సులు పిక్నిక్ పోయినట్టు కాళేశ్వరం పోతే ఇద్దరు నడుమ ఏదైనా మంచి లవ్ బాండింగ్ కూడా చూపించవచ్చు. కానీ అట్లా కాకుండా 13వ తారీఖు నాడే కేసీఆర్ సార్ రాడని మరీ పిలుస్తున్నారంటే అధికార పార్టీల ఆంతర్యం ఏమై ఉంటుంది అంటారు? జర కామెంట్ చేయరు.